విజయవాడ కానూరులో టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు. దిమ్మె తొలగించిన చోటే మళ్లీ పునర్నిర్మాణం చేపట్టారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా సిమెంట్ ఇసుక కలిపారు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని బోడే ప్రసాద్ హితవు పలికారు. టీడీపీ శ్రేణుల క్రమశిక్షణను చేతగానితరంగా తీసుకోవద్దని హెచ్చరించారు. వైసీపీ పార్టీలో ఎంతో మంది సైకోలను చూశాం కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం ఓపిక పట్టాం. ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు నేను పగలగొడతాను అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గీడ్చి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. ఇలాంటి చర్యలు గనక మళ్ళీ చేస్తే గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది.